హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ యాదవ్. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తానికి వచ్చాను, మన జనాలకు ఉపయోగపడేది ఫ్రెండ్స్, మెయిన్ ముఖ్యంగా రైతులకు ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇది రుణమాఫీ చేసిందిగా ఫ్రెండ్స్ మన రేవంత్ రెడ్డి సారు. అయితే చిన్న లోపం అయితే జరిగింది అంటారు. ఎట్లా అంటే అది 2 లక్షల లోపు రుణమాఫీ అయితే అవుతుంది ఎవరికైనా రైతులకు. కానీ ఒక రైతుకు ఒక రేషన్ కార్డు ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి విషయం చెప్తాను. ఇప్పుడు మా ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డులో మా అమ్మ పేరు మీద ₹1,00,000 ఉంది, మా నాయన పేరు మీద ₹1,00,000 ఉంది, మళ్ళా మా నానమ్మ పేరు మీద ₹1,00,000 ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ముగ్గురు పేరు మీద కలిసి మొత్తం 3 లక్షలు ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నంటే ఆ ₹1,00,000 మీరు కట్టేసుకోండి, దాని తర్వాత ఈ 2 లక్షలు మాఫీ చేస్తున్నానని చెప్తుండంట. సో మరి ఇదే విషయం మన హరీష్ రావు సార్ లైవ్లో పెట్టి మరీ చెప్పాడు. మరి ఇది నిజమా అబద్ధమా ఒకసారి మన సీఎం రేవంత్ రెడ్డి సారు దీని మీద వివరంగా క్లుప్తంగా మన ఏదైనా ఒక ఎమ్మెల్యే మంత్రి ఎవరైనా సరే ఒక వివరణ ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నా. రైతులు చాలా ఆందోళన చెందుతారు దయచేసి. ఎందుకంటే నేను కూడా చాలామందిని చూశాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒకరికి 3,70,000 ఉంది, అలా ₹1 కూడా మాఫీ కాలేదు. మా ఎగ్జాంపుల్ మా మామ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ₹1 కూడా మాఫీ కాలేదు. ఇట్లా వాళ్ళకి 2 లక్షల చిల్లర ఉన్నాయి. ఈ మా బాబాయ్ వాళ్ళకి 3 లక్షల చిల్లర ఉంది. వీళ్ళకి రుణమాఫీ అయితే కాలేదు ఫ్రెండ్స్. మరి మీకు 2 లక్షల పైన ఉంటే పైన 3,70,000 మా బాబాయ్కి ఉంది. ఆయన 1,70,000 కడితే మిగతా 2 లక్షలు మాఫీ చేస్తానని అంటుర్రంట. మరి ఇది విషయం అయితే అర్థమైతే లేదు. మరి రైతులు చాలా ఆందోళన చెందుతుర్రు. ఈ విషయం గురించి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వివరంగా మాట్లాడి అది అట్లా చేయడం తప్పు. ఎందుకంటే 2 లక్షలు మాఫీ చేసినాక మిగతా ఉంటే రైతులు ఆటోమేటిక్గా కట్టుకుంటారు. ఇట్లా ప్రాసెస్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.